హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మీ ఎంప్లాయర్ హెల్ప్ లేకుండా మీరే సొంతంగా మీ మొబైల్‌లో నుంచే మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో అది ఎలానో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేయాలంటే ఫస్ట్ మీరు జాబ్ రిజైన్ చేసి 2 మంత్స్ అయితే అవ్వాలి. సో 2 మంత్స్ తర్వాత మన డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేయడానికి అయితే అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మీకు సిస్టమ్ ఉండక్కర్లేదు, మీ మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. మీ డివైస్‌లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి అక్కడ సెర్చ్‌లో యూఏఎన్ లాగిన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగా మనకి ఇలా అయితే వస్తుంది. సో వచ్చిన ఫస్ట్ వెబ్‌సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు ఈ వెబ్‌సైట్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కానీ రైట్ సైడ్ లోని మీ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అయితే అవ్వండి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి అయితే ఓపెన్ అవుతుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేయాలంటే ఇక్కడ మనకి మేనేజర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి అయితే వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ లో మనకి మార్క్ ఎగ్జిట్ అని చెప్పి ఉంటుంది, దీని అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగానే మనకి అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే కానీ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీరు ప్రీవియస్ గా వర్క్ చేసి ఉన్న కంపెనీస్ అయితే వస్తాయి. సో ఏ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోగానే మనకి అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే కానీ స్టార్టింగ్ లో ఆ కంపెనీ యొక్క మెంబర్ ఐడి అయితే ఉంటుంది, దాని పక్కన వచ్చేసి ఆ కంపెనీ నేమ్ అయితే ఉంటుంది, అండ్ దాని పక్కన వచ్చేసి ఆ కంపెనీ నుంచి మీకు లాస్ట్ గా కాంట్రిబ్యూషన్ అనేది ఏ మంత్ లో క్రియేట్ అయిందో ఆ మంత్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దాని కింద వచ్చేసి మీరు డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ లాస్ట్ వర్కింగ్ డే అనేది ఆ కంపెనీలో ఏ రోజు ఆ రోజు డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అగైన్ ఇక్కడ ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇటు పక్కన రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే లాస్ట్ లో షార్ట్ సర్వీస్ అని చెప్పి ఉంటుంది, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చెక్ బాక్స్ అయితే ఉంటుంది, దీని అయితే టిక్ చేసుకొని ఇక్కడ కింద మనకి రిక్వెస్ట్ ఓటీపీ అని చెప్పి ఉంటుంది, దీని అయితే క్లిక్ చేసుకోగానే మనకి ఇలా పాప్ అవుతుంది. ఎస్ మీద క్లిక్ చేసుకోగానే మీ పిఎఫ్ లింక్డ్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అగైన్ కాస్త కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ మనకి ఇంకో చెక్ బాక్స్ అయితే ఉంటుంది, దీన్ని టిక్ చేసుకొని ఇక్కడ కింద సబ్మిట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోగానే మనకి ఇలా పాప్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అప్డేట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని చెప్పి అయితే వస్తుంది. సో ఇక్కడ అప్డేట్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి అయితే వస్తుంది. సో మీ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది సక్సెస్ఫుల్ గా అప్డేట్ చేశారు. సో ఇప్పుడు మీరు పిఎఫ్ ఫుల్ అమౌంట్ విత్ పెన్షన్ తో పాటు ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎర్రర్ లేకుండా. సో పిఎఫ్ ఫుల్ అమౌంట్ విత్ పెన్షన్ తో పాటు ఎలా విత్డ్రా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియోని అయితే క్లిక్ చేసి చూడండి. అండ్ మీరు పిఎఫ్ రిలేటెడ్ గా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా లేదా మేమే డైరెక్ట్ గా పిఎఫ్ ఫుల్ అమౌంట్ అప్లై చేయాలన్నా మేము పెయిడ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, ఐ వాంట్ పెయిడ్ సర్వీస్ అని చెప్పి మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. సో వీడియో అయితే ఇంతకేసి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.